ఆర్టిఫిషియల్ కిడ్నీని అంటే ఎలా తయారు చేస్తారు? మంచి ప్రశ్న అమ్మ. ఎందుకంటే ఆర్టిఫిషియల్ కిడ్నీ ఎందుకు అవసరం, అసలు మనం ఎందుకు తయారు చేయాలి చూద్దాం. మనందరికి కూడా 2 కిడ్నీస్ ఉన్నాయి. ఈ 2 కిడ్నీస్ బాగానే పనిచేస్తాయి అని అనుకుంటాం మనం. ఏదో ఒకటి పని చేయకపోయినా సరే మనకు పెద్దగా తెలియదండి. అన్లెస్ దెర్ ఇస్ పెయిన్. నొప్పి ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు నాకు నొప్పి ఉందని. కానీ ఒక కిడ్నీ సైలెంట్గా దెబ్బతినిపోయినా, 2 సైలెంట్ దెబ్బతిన్నా నొప్పి లేకుండా దాని కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు. 2 కిడ్నీస్ ఫెయిల్ అయినా అనుకోండి, ఏం చేయాలి? 2 కిడ్నీస్ పెట్టరండి వాళ్ళకి, ఒక కిడ్నీ పెడతారు. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను నేను, ఒక కిడ్నీ కూడా ఒక జీవితకాలాన్ని చక్కగా కొనసాగింపజేస్తుంది. కానీ అలా కాకుండా 2 కిడ్నీస్ ఫెయిల్ అవుతే ఒక ఆరోగ్యవంతుడి నుంచి ఒక కిడ్నీ తీసుకోవచ్చు. అది ప్రథమ సూత్రం. ట్రాన్స్ప్లాంట్ యొక్క మూల సూత్రం ఏంటి అంటే, ఒక వ్యక్తికి 2 కిడ్నీస్ ఉంటాయి. ఒకటి తీసేసినా ఇంకో కిడ్నీతో అతను బ్రతకగలడు. ఆ కిడ్నీకి ఛాలెంజ్ తీసుకొని డబల్ పని చేసుకుంటుంది. మనం తీసుకునే ఈ ఒక్క కిడ్నీ కూడా ఎవరికైతే కిడ్నీ ఫెయిల్ అయిందో వాళ్ళు బాగుంటారు. సో ఈ ట్రాన్స్ప్లాంట్ వల్ల 2 ప్రాణాలు సజావుగా జీవించే అవకాశం ఉంది. ఆ బేసిస్ మీదనే మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం. ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే కిడ్నీ ఇవ్వాలండి ఎవరైనా. ఎంతమంది ఇస్తారు? ఉదాహరణకు ఒక కుటుంబం 4-5 వచ్చి మాట్లాడతారు మన ఫ్యామిలీ కౌన్సిలింగ్లో. అంతా విన్న తర్వాత డయాలసిస్ మీద ఉన్నామండి, మాకు ట్రాన్స్ప్లాంట్ కావాలని అడుగుతుంటారు. మీలో ఎవరైనా ఒకళ్ళు ఇవ్వండి, మీరు బ్లడ్ రిలేటివ్స్ కదా, మీదైతే చక్కటి మ్యాచింగ్ ఉంటుంది, మీరు ఎవరున్నారు, ఎవరు బాగున్నారు మేము చెక్ చేసుకొని మేము సెలెక్ట్ చేస్తూ ఉంటాం అనగానే ఆ 4 పారిపోతాడు. పేషెంట్ ఒకటే లోపల ఉంటాడు. ఎందుకంటే అమ్మో నాకు ఎన్ని తీసుకుని నేనేమైపోతాను, నేను బ్లడ్ రిలేషన్, నేను అక్కని, నేను చెల్లెని, ఏదైనా సరే నాకు నా సమస్యలున్నాయి, నా కుటుంబం ఉంది, నా పిల్లలు ఉన్నారు. అందరికంటే ముందు వాలంటీర్ చేసేది తల్లి అండి, కన్న తల్లి. ఎప్పుడైతే ప్రాణం పోసి మన ఈ జీవితం ఇచ్చిందో, కష్టం వస్తే తను ప్రాణం పోయినప్పుడే మళ్ళీ ఈ బిడ్డకే పోయాలని, ధారపోయాలనుకునే ఫస్ట్ వ్యక్తి తల్లి. ఆ త్యాగం రెడీ అవుతుంది. ఆ తల్లి కూడా చెప్తాం, అమ్మ మీ ప్రాణం మేము తీసుకోవట్లేదు, మీ ఒక కిడ్నీ తీసుకోవడం ట్రై చేస్తున్నాం, దాంతో మీరు బాగుంటారు, మీ కొడుకు బాగుంటారు. నెక్స్ట్ డోనర్ తండ్రి అండి. ఉదాహరణ తల్లికి ఏదైనా ప్రాబ్లం ఉంది, తల్లికి షుగర్ వచ్చేసింది, లేకపోతే ఆమెకి సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆస్తమా ఉంది, తట్టుకోలేదు అనుకుందాం. అలాంటప్పుడు తండ్రి ముందుకు వస్తాడు. బ్లడ్ రిలేటివ్స్ ఎందుకు అంటే మన మధ్యలో జెనెటిక్ మ్యాచింగ్ ఉంటుందండి. ఆ మ్యాచింగ్ వల్ల కిడ్నీ ఎక్కువ కాలం పనిచేస్తుందని ఆశ. అంతకు తప్పితే ఎవరిచ్చినా పర్లేదని పేషెంట్లు అనుకుంటారు, అది కరెక్ట్ కాదు. బయట వాళ్ళని తీసుకోవటము, ఇతరులను కొనుక్కోవటము, ఆ కొనుక్కోవడం మనది బాగా పనిచేస్తున్నాను అనుకోవడం, ఇవన్నీ భ్రమలు. ఎందుకంటే సొంత వాళ్ళు ఇస్తే ఒక 20 సంవత్సరాలు బతికి ఉంటాడు అనుకోండి, బయట వాడు ఇస్తే 2-3 సంవత్సరాలు అది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జెనెటిక్ మిస్ మ్యాచ్ వల్ల, స్లో రిజెక్షన్ వల్ల. అప్పటికప్పుడు బాగానే కనబడతారండి, సర్జరీ చేయించుకున్నాం మేము ఇంటికి వచ్చేసాం అనుకుంటారు. కానీ కొద్ది నెలల్లో ఒక రిజెక్షన్ అవుతుంది. ఆ రిజెక్షన్ కంటికి కనబడదు, కానీ మెల్లగా కిడ్నీ ఫంక్షన్ దెబ్బతీస్తుంది. ఇక్కడ చూడండి, కిడ్నీని ఎక్కడ పెడుతున్నాం? మనం చెప్పాం ఛాతీ కింద ఉంటుంది, పొట్ట పైభాగం ఉంటుందని చెప్పాను. కానీ మేము పెట్టే కిడ్నీ అక్కడ ఉండదండి, ఇక్కడ పెడుతున్నాం. బొడ్డు ఒక సైడ్ పెడుతున్నాం. ఇక్కడ ఎందుకు పెడుతున్నాం అంటే, ఈ 2 కిడ్నీసు చెడిపోయిన కిడ్నీసు, వాటి మురికి, వాటి అపరిశుభ్రత, వాటి జబ్బు దీనికి అంటుకోకూడదని. ఈ పనికిరాని కిడ్నీ తీయడం అనేది పెద్ద ఆపరేషన్ అండి. అది అనవసరమైన సర్జరీ. ఆల్రెడీ పేషెంట్ కిడ్నీ ఫెయిల్ అయి ఉన్నాడు కాబట్టి షార్ట్ అండ్ స్వీట్గా ముగించుకొని బయటకు రావాలి. కాబట్టి ఫ్రెష్ ఏరియాలోకి వెళ్ళి దీన్ని కలిపేస్తున్నాం. కలిపినాక దాన్ని కొట్టం మళ్ళీ బ్లాడర్కి ఇచ్చేస్తున్నాం. రక్తనాళాలు కాలుకి వెళ్ళేటువంటి ఐలియాక్ వెసల్ నుంచి తీసుకుంటున్నాం. బాగా పనిచేస్తుందండి కిడ్నీ. కిడ్నీ తీయగానే గవ్వుకొని మనం ఐస్ కోల్డ్ సెలైన్లో ఉంచుతాం. ఎందుకంటే కిడ్నీ జనరల్గా తప్పకుండా ఫ్లో వస్తూనే ఉండాలి దానికి. మనం కిడ్నీ తీయగానే దాని ఫ్లో లేదు, ఇక అది అనాథ. కాబట్టి దీని యొక్క ఫంక్షన్ దెబ్బతినకుండా ఉండడానికి నార్మల్ టెంపరేచర్ కాకుండా ఐస్ కోల్డ్ సెలైన్ -డిగ్రీలో తీసుకెళ్తాం. -4 degrees ఉంటే దాని లాస్ ఆఫ్ ఫంక్షన్ లేకుండా ఉంటుంది. ఎంత త్వరగా వెళ్ళైతే అంత త్వరగా మళ్ళీ రక్త ప్రసరణ కలిపేసేయాలండి. అంటే దీన్ని తీసేసాం డోనర్ నుంచి, ఇప్పుడు రెసిపియంట్ కలుపుతాం. కలిపే వాళ్ళకు ఆల్రెడీ బెడ్ ప్రిపేర్ చేసుకుంటాం మేము సర్జరీ నేను చేసేటప్పుడు. నేను టీమ్ లీడర్ ఉంటే నా దగ్గర 2 సర్జన్స్ ఉంటారు, 2 డోనర్ దగ్గర ఉంటారు. మొత్తం 5 మంది సర్జరీ చేస్తుంటాం. మెయిన్ రెస్పాన్సిబిలిటీ సర్జన్కే ఉంటుంది. ఎందుకంటే ఇద్దరిని సూపర్వైజ్ చేస్తూ కిడ్నీ బాగా పనిచేసే వరకు ఆ సర్జికల్ ఎక్సర్సైజ్ అనేది కొనసాగుతుంది. 4 నుంచి 6 గంటలు 8 గంటలు కూడా పట్టచ్చు. ఇక్కడ చూడండి, కిడ్నీ తీయగానే దాని మీద ఒక గాస్ పీస్ వేసాం. ఎందుకంటే మా చేతులు చల్లగా అయిపోయి గడ్డగట్టిపోతాయి. ఎందుకంటే అలాంటి లిక్విడ్ పోస్తుంటారు మా సిస్టర్ పక్కన ఉన్న వాళ్ళు. సో ఒక బట్ట వేసుకుని దాన్ని కప్పేసి దాని మీద పోయమని చెప్తుంటాం. మా చేతులకు కూడా కష్టంగా మధ్యలో వేడి నీళ్ళలో చేయి ముంచుకుంటాం, ఎందుకంటే మేము ఫ్రీజ్ అయిపోకుండా. సర్జరీ చేయాలి అదే ఫింగర్స్తో కాబట్టి. ఈ కలపడానికి కూడా కొంత టైం ఉంటుందండి. ఒక కిడ్నీని తీసేసిన తర్వాత ఇంకొకళ్ళు కలపాలంటే ఒక ధమని అంటే ఒక ఆర్టరీ, ఒక వెయిన్, ఈ 2 కలిపి బ్లడ్లో వదిలేసామంటే ఆ కిడ్నీ పనిచేయడం మొదలు పెడుతుంది. సో అది చాలా ఫాస్ట్గా చేస్తే ఎక్కువ కాలం జీవిస్తారు. చేయడానికి 90 నిమిషాలు టైం ఉంటుందండి. కానీ ఎంత త్వరగా చేస్తే, ఉదాహరణ 40 నిమిషాలు చేశారు ఎవరైనా, వెరీ గుడ్ రిజల్ట్స్. 30 నిమిషాలు చేశారు, ఇంకా మంచిది. సో ఆ విధంగా చూస్తే నేను లెఫ్ట్ హ్యాండెడ్ సర్జన్ అండి.
లెఫ్ట్ హ్యాండ్ సర్జన్ కొంచెం స్పీడ్గా, ప్రపంచవ్యాప్తంగా సర్జన్స్ ఉన్నారు, లెఫ్ట్ హ్యాండ్ ఎవరు చేస్తారో వాళ్ళు చాలా స్పీడ్గా చేస్తారని, వాళ్ళ మొత్తం ఓవరాల్ ఫోకస్ కూడా ఎక్కువ ఉంటుందని తేలింది. నేను సర్జరీ చేసేటప్పుడు జనరల్ 20-22 మినిట్స్ చేసేవాడిని అండి. ఒకరోజు ఇది చేస్తున్న రోజున 14 నిమిషాలు కంప్లీట్ అయింది. మేము టైం చూసుకోలేమండి. రేస్ అగైనెస్ట్ టైం ప్రతి సెకండ్ వాడుకుంటూ చేసి అంతా అయిపోయి బ్లడ్ ఫ్లో రెస్టోర్ చేయగానే చప్పట్లు కొట్టారండి. ఎంత అయిందంటే 14 నిమిషాల్లో అయిపోయిందండి. దట్ ఇస్ అ రికార్డ్ టిల్ నౌ. అంత ఫాస్ట్గా చేశాం. ఈ పేషెంట్ ఇప్పటికి కూడా జీవించున్నారండి. 24th ఇయర్లో ఉన్నారు. వాళ్ళ ప్రతి మనిషికి ద్వారా రాసిస్తాడు, ఇన్ని నిమిషాలు మీ ట్రాన్స్ప్లాంట్ అయింది, ఇన్ని నిమిషాలు అయింది. ఎక్కువ టైం తీసుకుంటే 10 ఇయర్స్కే పోవచ్చు. సో ఇవన్నీ ఎప్పుడు మాట్లాడుతున్నాము, ఒక కిడ్నీ డొనేట్ చేసేవాడు మనకు ఉంటే, ఒక డోనర్ మనకు అందుబాటులో ఉంటే. కానీ డోనర్లు లేరు. డోనర్లు భయపడి పారిపోతున్నారు. వారిని ఒత్తిడి తెచ్చి తీసుకునే హక్కులు ఏ సమాజంలో, ఏ ప్రభుత్వానికి, ఏ డాక్టర్కి లేవండి. కాబట్టే ఆర్టిఫిషియల్ కిడ్నీస్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఆర్టిఫిషియల్ కిడ్నీ అంటే ఏం చేయాలి? కిడ్నీ చేసిన పని చేయాలి, కానీ డోనర్ నుంచి కాకుండా ల్యాబ్లో తయారు కావాలి ఆర్టిఫిషియల్ కిడ్నీ. దాన్ని తెచ్చి మేము ఇక్కడ ఫిక్స్ చేసేయాలి. ఫిక్స్ చేయడం టెక్నిక్ ఇస్ సేమ్. మేము చేసే టెక్నిక్లో ఆర్టరీ వెయిన్ అంటే ధమనిని కలపాలి, సిరని కలపాలి, తర్వాత మూత్రనాళం కలపాలి. ఈ 3 కనెక్షన్స్ ఇస్తే సర్జన్ బాగా చేసినట్టే. అయితే దానికి ఆర్టిఫిషియల్ కిడ్నీ ఇక్కడ చూడండి, ఇది ఒక కిడ్నీయే. మీకు చూడడానికి ఒక బాక్స్లా కనబడుతుంది. దీనిలో కాంపోనెంట్స్ 2 ఉంటాయి. మన కిడ్నీ ఏం పని చేస్తుంది? ఫస్ట్ ఫంక్షన్ ఫిల్టరేషన్ అండి. మన రక్తంలో మురికినంతా తీసేసి రెండవ చేంబర్కి పంపిస్తుంది. ఇది ఫిల్టర్ చేస్తుంది, ఈ చేంబర్కి పంపిస్తుంది. ఈ చేంబర్ పని ఏంటి? ఏవైనా బై మిస్టేక్ పనికొచ్చేవి కనుక కిందకు వచ్చేసినాయి అనుకోండి, దాన్ని రిటర్న్ తీసేసుకుంటుంది. ప్రోటీన్స్ పోయినాయి, ఆ ప్రోటీన్ మనకు అవసరం అనుకోండి, దాన్ని రీఅబ్జార్ప్షన్ అంటాం. సో ఒకటి ఫిల్టర్ చేయాలి, ఒకటి రీఅబ్జార్బ్ చేయాలి. ఈ 2 అయిన తర్వాత చక్కగా ఆ కిడ్నీ పనిచేస్తుంది. దీనికి సంబంధించినటువంటి సెల్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా ఒక నానో ఫైబర్ టెక్నాలజీ ఉంది. చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి. ఆ ప్లేట్స్ వందలాది వేలాది కలిపి ఒక ఆర్టిఫిషియల్ కిడ్నీలో పొందుపరిచిన తర్వాత దాన్ని మనిషికి ఫిట్ చేస్తాం. ఫిట్ చేసిన తర్వాత ఇలా ఉంటుందండి. మా సర్జరీ మామూలు కిడ్నీ ఎలా చేస్తాం అది కూడా సేమ్గా చేస్తాం. కాబట్టి ఇలా చేసిన వాళ్ళకి 600 మందికి చేసాం. చేసిన తర్వాత కూడా అమెరికాలో, లండన్లో, ఆస్ట్రేలియాలో వాటి రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. మేబీ ఇంకో 4-5 ఇయర్స్లో ప్రజాబాహుళ్యానికి అందుబాటులో ఉంటాయి. అప్పుడు ఈ డోనర్ ర్యాకెట్స్ అనేవి ఉండవని నేను భావిస్తున్నాను.